ఆఫ్ నెట్వర్క్స్ అనేది తెలుసుకున్నాం, ఇంటర్నెట్ అనేది తెలుసుకున్నామండి. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంటర్నెట్ అంటే మనం నెట్ అనేది దేనికి యూజ్ చేస్తాం అండ్ దానికి కావాల్సిన కమ్యూనికేట్ చేయడానికి ఏది మెయిన్ రోల్ పోషిస్తుంది అనేది కూడా మనం తెలుసుకున్నామండి. సో ప్రజెంట్ నెట్వర్క్ అనేది ఏంటి? సో ఆల్రెడీ మన ఇంటర్నెట్ అనేది కమ్యూనికేట్ అవ్వడానికి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కదండి. సో అసలు నెట్వర్క్ అంటే ఏంటి? సో నెట్వర్క్ అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఆఫ్ ఎ నెట్వర్క్. Network, a group of computers and associated devices that are connected by communication facilities. సో నెట్వర్క్ అనేది ఏంటంటే గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. చూడండి మనకు పైన ఆల్రెడీ డయాగ్రామ్ లో కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ లో ఏం చేస్తామంటే ఇటు గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. చూడండి వీటి మధ్య ఆ, ఒక బాక్స్ అనేది ఉందండి. మనకి ప్రతి ఒక్క కంప్యూటర్ ని కూడా ఒక వైర్ తో కనెక్ట్ చేయబడి ఉంది. సో ఇలా గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ డివైజెస్, దానికి సంబంధించిన ఏదైతే డివైస్ ఉన్నాయో అవి దట్ ఆర్ కనెక్టెడ్ బై ఏ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, దట్ ఆర్ ఆల్ కనెక్టెడ్ బై దిస్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ. అంటే ఇది ఒక హబ్, బస్ అంటారు అనమాట. ఈ నెట్వర్క్ హబ్ కి కనెక్ట్ చేయబడి ఉంది అనమాట. సో ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క కంప్యూటర్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి నుంచి ఒకటి ఎక్స్చేంజ్ చేసుకోగలుగుతాయి అన్నమాట. సో ఇలా ఎక్స్చేంజ్ చేసుకోగలడాన్ని, ఇలా మొత్తం గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి ఇలా అసోసియేట్ అయ్యి ఉండడాన్ని నెట్వర్క్ అని పిలుస్తారు అనమాట. నెట్వర్క్ నెట్వర్క్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ కలెక్షన్ ఆఫ్ అటానమస్ కంప్యూటర్స్. సో నెట్వర్క్ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ కలెక్షన్ ఆఫ్ అటానమస్ కంప్యూటర్స్. అంటే నెట్వర్క్ అనేది ఏంటంటే ఇంటర్ కనెక్ట్ అయి ఉంటుంది. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని అటానమస్ కంప్యూటర్స్ అంటారు. వెన్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఆర్ జాయిన్ టుగెదర్, so two or more computers are joined together so that they are capable of exchanging information in the form of a internet. So network. సో ఏంటి మనకి రెండు కానీ అంతకంటే ఎక్కువ కంప్యూటర్స్ కానీ ఒక హబ్ లో జాయిన్ అయ్యి ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ హబ్ లో మనకి ఒక 6 కంప్యూటర్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి పైన. ఈ హబ్ లో మనకి 6 కంప్యూటర్స్ ఆల్రెడీ ఎలా ఉన్నాయి, ఒక త్రూ నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయిన ఎలా చెప్తున్నాం అండి? సో ఈ కేబుల్ అనేది ప్రతి ఒక్క దానికి కూడా కేబుల్ అనేది ఈ సెంటర్ లో ఒక హబ్ లో రోటర్ లో కనెక్ట్ అయ్యి ఉన్నాయి ప్రతి ఒక్క సిస్టమ్ యొక్క కేబుల్ అనేది. సో అలా రెండు కానీ అంతకంటే ఎక్కువ కంప్యూటర్స్ కానీ మనకి ఒక హబ్ లో జాయిన్ అయ్యి ఉన్నాయి, టుగెదర్ గా ఉన్నాయి. సో అందువల్ల మనం ఏం చెప్తాం, సో దే ఆర్ కేపబుల్ ఆఫ్ ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్. అంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకోగలుగుతాయి బికాస్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్ అంటారు అనమాట. నెట్వర్క్ అంటే అర్థం ఏంటంటే తిరిగి అర్థమైంది అనుకుంటాను. సో ఒకదాని నుంచి ఇంకొక దానికి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే కనుక మనకి నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒక గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ అనేవి పైన చూపించినట్టుగా అలాగే ఒక హబ్ కనెక్ట్ అయి ఉంటే అందులో ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేయగలుగుతాం. దాన్ని మనం నెట్వర్క్ అని పిలుస్తాం అనమాట. నెట్వర్క్. సో నెక్స్ట్, సో నీడ్ ఫర్ ఏ నెట్వర్కింగ్. సో మనకి నెట్వర్కింగ్ కి ఏమి కావాలి? రీసోర్స్ షేరింగ్ త్రూ ఏ నెట్వర్క్ డేటా, software and hardware resources can be shared irrespective of the physical location of the resource and the user. సో మనం త్రూ ద నెట్వర్క్ అంటే మనం నెట్వర్క్ అనేది షేర్ చేయాలనుకుంటే కనుక మనకి ఆ డేటా అనేది షేర్ చేయాలంటే మనకు కావాల్సింది ఏంటంటే అండి, షేర్ చేయడానికి కావాల్సిన డేటా కావాలి. అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రిసోర్సెస్ కావాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ లేకుండా ఈ నెట్వర్క్ అనేది కమ్యూనికేట్ అవ్వదండి. అలాగే హార్డ్వేర్ కంపోనెంట్స్ లేకుండా సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవ్వదన్నమాట. సో మనకి ఏదైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నామో రిసోర్స్, మనకి ఆ రిసోర్స్ ఏం కావాలంటే డేటా కావాలండి, సాఫ్ట్వేర్ కావాలి, హార్డ్వేర్ కావాలి, అండ్ కెన్ బి షేర్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫిజికల్ లొకేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ అండ్ ద యూజర్. యూజర్ కి మనం ఈ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అంటే డేటా అండ్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఏవైతే మనకి అవైలబుల్గా ఉన్నాయో అక్కడి నుంచి మనం డేటా అనేది ఈజీగా షేర్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో షేరింగ్ కి మనకు కావాల్సిన రిసోర్సెస్ ఏంటంటే మెయిన్ గా త్రూ నెట్వర్క్ అనేది ఒకటి కావాలి, డేటా కావాలి, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనేది కావాలి. ఈ 4 కాంపోనెంట్స్ బేస్ చేసుకొని మన డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంటాం. నెక్స్ట్, రిలయబిలిటీ అంటే అర్థం ఏంటంటే ఏ ఫైల్ కెన్ హ్యావ్ ఇట్స్ కాపీస్ ఆన్ 2 or more computers of the network. A file can have its copies on 2 or more computers. రిలయబిలిటీ అంటే అర్థం ఏంటంటే తన దగ్గర ఉన్న ఏదైతే ఒక ఫైల్ ఉందో, ఒక సిస్టంలో ఉన్న ఒక ఫైల్ అనేది ఏదైతే ఉందో ఆ ఫైల్ కాపీ అనేది దాని దగ్గరే కాకుండా 2 అంతకంటే ఎక్కువ కంప్యూటర్స్ లో కూడా ఉందనుకోండి. అంటే ఆ కాపీస్ అనేవి కంప్యూటర్స్ ఆఫ్ ద నెట్వర్క్ లో కూడా ఆ కంప్యూటర్ నెట్వర్క్ ఏదైతే మనకి ఆ సిస్టమ్ కి గ్రూప్ గా కమ్యూనికేట్ అయి ఉన్నాయో ఆ సిస్టమ్స్ లో కూడా మనం ఆ కాపీస్ ని సెండ్ చేయగలిగాం అనుకోండి నెట్వర్క్ ద్వారా. సో దాన్ని మనం రిలయబిలిటీ అంటారు అనమాట. రిలయబిలిటీ అంటే నథింగ్ బట్ ఏ ఫైల్ క్యాన్ హ్యావ్ ఇట్స్ కాపీస్ ఆన్ 2 or more కంప్యూటర్స్ ఆఫ్ ద నెట్వర్క్. ఆ నెట్వర్క్ లో ఉన్న కంప్యూటర్స్ కి దీని ఏ ఫైల్ కాపీ అనేది కలిగి ఉండటం అంటే షేర్ చేసుకొని ఆల్రెడీ ఉండగలగడాన్ని మనం రిలయబిలిటీ అంటారు అనమాట. అలాగే రెడ్యూస్డ్ కాస్ట్. షేరింగ్ రిసోర్సెస్ రిడ్యూసెస్ ద కాస్ట్.
సో మనం ఆ ఫైల్ని మనం ప్రింట్అవుట్ తీసి వేరే పంపించాలనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ కాస్ట్. అలాగే సమ్ స్కాన్ చేసి పంపించాలనుకోండి, మన స్కానర్ అనేది కొనాలి, ప్రింటర్ అనేది కొనాలి. అలా కాకుండా మన సిస్టమ్స్ అనేవి ఆల్రెడీ మనకి నెట్వర్క్లో ఉన్నాయనుకోండి, సో ఒక దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ త్రూ నెట్వర్క్ ద్వారా ఇంకో దానికి ఈజీగా సెండ్ చేయగలుగుతాం అన్నమాట, షేర్ చేయగలుగుతాం అన్నమాట. దానివల్ల మనకి ఏంటంటే కాస్ట్ రెడ్యూస్ అనేది కాస్ట్ తగ్గిపోతుంది అన్నమాట, కాస్ట్ అనేది తగ్గుతుంది. అలాగే ఫాస్ట్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ క్యాన్ బి ఎక్స్చేంజ్ అట్ ఏ వెరీ ఫాస్ట్ స్పీడ్. సో మన ఏదైతే మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నామో, ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటున్నామో, అది చాలా స్పీడ్గా వాళ్ళకి రీచ్ అవుతుంది అన్నమాట. అర్థమైందండి? సో నీడ్ ఫర్ ఏ కంప్యూటర్, నీడ్ ఫర్ ఏ నెట్వర్కింగ్ అంటే మనకి కావాల్సిన 4 థింగ్స్. ఏది? రిసోర్స్ షేరింగ్ ఒకటి, రిలయబిలిటీ ఒకటి, రిడ్యూస్డ్ కాస్ట్ అనేది ఒకటి, ఫాస్ట్ కమ్యూనికేషన్ అనేది కూడా మనం దేనికి యూజ్ చేస్తాం? నెట్వర్కింగ్ యూజ్ చేస్తాం అన్నమాట. దీంతో బేసికల్గా రిసోర్స్ షేరింగ్కి మనకు కావాల్సింది ఏంటి? త్రూ నెట్వర్క్ ఒకటి, డేటా ఒకటి, సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఒకటి, ఈ 4 థింగ్స్ కావాలి. అలాగే రిలయబిలిటీ అంటే దాని దగ్గర ఉన్న ఫైల్ రిమైనింగ్ అన్ని కంప్యూటర్స్లో కూడా కావాలంటే రిలయబిలిటీ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అండ్ రెడ్యూస్డ్ కాస్ట్ అనేది ఏంటంటే మనం ఈజీగా షేర్ చేసుకోవడం, అంటే ప్రింటర్స్, స్కానర్స్, జెరాక్స్ మిషన్స్ ఇవేమి యూజ్ చేయట్లేదు కాబట్టి మన కాస్ట్ పరంగా కూడా త్రూ నెట్వర్క్ ద్వారా మన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయగలుగుతున్నాం. అలాగే ఫాస్ట్ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, సో మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఉండడం వల్ల అంటే విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆ డేటాని సెండ్ చేయగలుగుతున్నాం. ప్రీవియస్గా ఏంటి, మనం పోస్ట్ కార్డ్స్ అవి యూజ్ చేసేవాళ్ళం. ఒక లెటర్ మనం రీచ్ అవ్వాలంటే ఒక పర్సన్కి ఒక 1 వీక్ అలా 10 days అలా పట్టేది. సో ఈ త్రూ ఇంటర్నెట్ అనేది మనం యూజ్ చేయడం వల్ల, అంటే ప్రజెంట్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటున్నాం అండి. యాక్చువల్గా ఇంటర్నెట్ అనేది మనం తీసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో మన ఇన్ఫర్మేషన్ అనేది ఒక వ్యక్తికి షేర్ అయిపోతుంది. వాడు అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఫారెన్లో ఉన్నా సరే మన ఇన్ఫర్మేషన్ విత్ ఇన్ సెకండ్స్లో వాడికి రీచ్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఇంటర్నెట్. సో ఇంటర్నెట్కి అంతా సపోర్ట్ చేసేది ఏంటంటే నెట్వర్క్ అనమాట, నెట్వర్క్. సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్. సో మనకు ఎక్కువ మనకున్న ఈ నెట్వర్క్ ఎక్కువ యూజ్ చేసే కాంపోనెంట్స్ ఏంటంటే వర్క్ స్టేషన్ ఆర్ నోడ్స్. Workstation or nodes refers to a computer that are attached to a network. Server. The master computer is called a server. Facilitates the sharing of data, software and hardware concepts. సో యాక్చువల్గా సర్వర్ అనేది ఏంటంటే అండి మెయిన్ సిస్టమ్ అనమాట. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు కనిపించే డయాగ్రామ్లో హబ్ అనేది సర్వర్ కింద తీసుకుంటే, దాంట్లో పనిచేసే వర్క్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయంటే నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, నోడ్ 4, నోడ్ 5 అని వర్క్ స్టేషన్స్ అనమాట. అంటే వాటికి రిలేటెడ్గా దానికి ఆ సర్వర్ కమ్యూనికేట్ అయ్యి ఉన్న నోట్స్ ఆర్ వర్క్ స్టేషన్ అని కూడా పిలవచ్చు. అంటే ఒక క్లయింట్స్ అనమాట. క్లయింట్ టు సర్వర్ అంటారు కదా యాక్చువల్గా. సో వీటిని క్లయింట్స్ అంటే మనం యూజ్ చేసుకునే థింగ్స్ అనమాట. ఈ మెయిన్గా ఏదైతే ఉందో దాన్ని మనం సర్వర్ అని పిలుస్తాం. సర్వర్ ఏంటి, ఏది కలిగి ఉంటుందంటే దాంట్లో డేటా ఉంటుందండి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఈ టోటల్ థింగ్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి. అంటే ఎందుకంటే మాస్టర్ కంప్యూటర్ కూడా పిలుస్తాం నేను. యాక్చువల్లీ ఇవి చిన్న చిన్నవి, అంటే వీటి యొక్క జీబీ అండ్ కెపాసిటీ స్పీడ్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉన్నా పర్వాలేదండి, కానీ సర్వర్కి మాత్రం హై స్పీడ్ ఉండాలి. అందుకే వీటిని మనం సూపర్ కంప్యూటర్స్ లేదంటే అంటే పెద్ద పెద్ద వాటిలో అంటే మనం యూజ్ చేసే పర్పస్ని అండ్ ఎంటర్ప్రైజెస్ని బేస్ చేసుకొని మనం ఆ సర్వర్ అనేది మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి సర్వర్స్ కావాలనుకోండి, సో మైక్రో కంప్యూటర్స్ లేదంటే మైక్రో సర్వర్స్ అనేవి సరిపోతాయి, మైక్రో మినీ సర్వర్స్ అనేవి సరిపోతాయి. అలా కాకుండా మనకి ఈ నాసా ప్రయోగశాలలు ఉన్నాయి చూడండి. సో సైంటిస్టులు అవి తయారు చేయాలంటే కనుక ఉపగ్రహాలకి సెండ్ చేయడానికి మనకు సూపర్ కంప్యూటర్స్ లాంటివి కావాలన్నమాట. సో అలా మన ఈ యూసేజ్ని బట్టి మన సర్వర్ అనేది మెయింటైన్ చేస్తాం అనమాట. సో కంప్యూటర్ నెట్వర్క్స్కి మెయిన్గా మన కాంపోనెంట్స్ ఏమున్నాయంటే సర్వర్, క్లయింట్, లేదంటే సర్వర్, వర్క్ స్టేషన్స్ అనమాట. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్, ఎన్ఐయు అంటారు అనమాట. ఇట్ ఈస్ ఎ డివైస్ అటాచ్డ్ టు ఈచ్ వర్క్ స్టేషన్ అండ్ సర్వర్. సో ఇది నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ అంటే ఒక సిస్టమ్కి ఇంకొక సిస్టమ్కి మధ్య ఉన్న లింక్ అనమాట. ఆ లింక్ని మనం ఎన్ఐయు అంటాం అనమాట. ఇట్ ఈస్ ఎ డివైస్, ఒక డివైస్ అంటే మనం రూటర్ అనొచ్చు, కొంతమంది హబ్స్ అంటారు, కొంతమంది పిన్స్ కనెక్ట్ చేసే ఒక సెంటర్ కనెక్షన్ పాయింట్ అంటారు అనమాట. అలాగే మనకి ఈ కనెక్ట్ చేసే థింగ్ అనమాట. ఎన్ఐయు అనేది నెట్వర్క్ ఇంటర్ఫేస్ యూనిట్ అనేది ఒక సిస్టమ్కి ఒక సిస్టమ్కి మధ్య కనెక్షన్ చేసే అటాచ్మెంట్ అనమాట, డివైస్ అది. సో నెక్స్ట్ పాయింట్, హెల్ప్స్ టు మేక్ కనెక్షన్స్ విత్ ఇన్ ద నెట్వర్క్. సో ఇది ఏం చేస్తుందంటే ఆ కనెక్షన్స్ అన్ని విత్ ఇన్ నెట్వర్క్లో ఉన్న అన్ని సిస్టమ్స్కి కనెక్ట్ అయ్యేలాగా చూస్తుంది అనమాట. ఈచ్ ఎన్ఐయు హ్యాస్ ఎ యూనిక్ నో ఐడెంటిఫైయింగ్ ఇట్ కాల్డ్ నోడ్ అడ్రస్. సో ప్రతి ఒక్క ఎన్ఐయుకి అంటే ప్రతి ఒక్క సిస్టమ్ సంబంధించిన ఏదైతే కనెక్షన్ మనం కనెక్ట్ చేస్తామో ఒక్కొక్క దానికి ఒక అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాం అనమాట. ఆ అడ్రస్ని మనం నోడ్ అడ్రస్ అంటాం. నోడ్ అడ్రస్ లేదంటే క్లయింట్ అడ్రస్ అంటాం, క్లయింట్ సిస్టమ్ అడ్రస్. అలాగే ఎన్ఐయు ఈజ్ ఆల్సో కాల్డ్
టెర్మినల్ యాక్సెస్ పాయింట్, ట్యాప్. టెర్మినల్ యాక్సెస్ పాయింట్ అంటే ఎక్కడైతే మనం కనెక్షన్ చేస్తున్నామో ఆ టెర్మినల్ ఎండింగ్ పాయింట్ ని టెర్మినల్ యాక్సెస్ పాయింట్ అంటారు అనమాట. ఎన్ఐయు ఈజ్ ఆల్సో కాల్డ్ టెర్మినల్ యాక్సెస్ పాయింట్, ఆల్సో కాల్డ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో దాన్నే మళ్ళీ ఎన్ఐయు అనొచ్చు, టెర్మినల్ యాక్సెస్ పాయింట్ అనొచ్చు, ఆల్సో కాల్డ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని కూడా మనం పిలవచ్చు అనమాట. ఈచ్ ఎన్ఐసి అంటే ఎన్ఐయు అన్న ఎన్ఐసి అన్న ఒకటే అండి. ఆల్రెడీ మనకి క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశాడు. ఈచ్ ఎన్ఐసి ఈజ్ గివెన్ ఏ యూనిక్ ఫిజికల్ అడ్రస్ కాల్డ్ మ్యాక్ అడ్రస్. సో ఒక్కొక్క ఏదైతే ఎన్ఐసి తీసుకుంటున్నామో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కి ఒక్కొక్క అడ్రస్ కి ఒక అడ్రస్ అని, అంటే సిస్టమ్ కి ఒక్కొక్క లైన్ కి, ఒక్కొక్క వర్క్ స్టేషన్ కి, ఒక్కొక్క నోడ్ కి ఒక్కొక్క పర్టికులర్ అడ్రస్ అనేది ఉంటుందండి. సో దాన్ని బట్టి ఐడెంటిఫై అయ్యి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ మనం సెండ్ చేయాలన్నా సరే త్రూ ఆ అడ్రస్ ని ఐడెంటిఫై చేసి సెండ్ చేస్తాం అనమాట. వేరే అదవుతుందండి. సో ఏదైతే ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ నెంబర్ నుంచి ఇంకొకరి ఫోన్ నెంబర్కి పంపించాలనుకోండి, సో ఫోన్ నెంబర్ అనేది అక్కడ యూనిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఒకరికి ఉన్న ఫోన్ నెంబర్ ఇంకొకరికి ఉండదు కదండి. సో ఫోన్ నెంబర్ అనేది అక్కడ యూనిక్ ఐడెంటిటీ. అలాగే మనకి ఇక్కడ ఉన్న అడ్రసెస్ లో తీసుకుంటే కంప్యూటర్ సంబంధించి కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ అడ్రస్ అని ఉంటుంది. దాన్ని మ్యాక్ అడ్రస్ అంటారు అన్నమాట. మ్యాక్ అడ్రస్ అంటారు. సో ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కంప్యూటర్ మొబైల్ తీసుకున్నా సరే, మొబైల్లో మనం ఫస్ట్ ఫ్రెండ్కి పంపించాలంటే ఫ్రెండ్ మొబైల్ నెంబర్కి మనం వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాం. లేదంటే ఏదైనా ఫ్యాకల్టీ పంపించాలని, లేదంటే హయ్యర్ అఫీషియల్స్ పంపించాలని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తాం. సో అలా ఒక ఐడెంటిఫికేషన్ అడ్రస్ ని బేస్ చేసుకొని మన కమ్యూనికేషన్ అనేది జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఈ నెట్వర్క్ లో కూడా సేమ్ అదే విధంగా ఏదైతే సిస్టమ్స్ మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకుంటున్నామో వాటి ప్రతి ఒక్క సిస్టమ్ కి ఒక యూనిక్ ఐడి అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. కొంతమంది ఐపీ అడ్రస్ అని కూడా పిలుస్తారు, ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. ఇది నెట్వర్క్ సంబంధించి మ్యాక్ అడ్రస్ అంటారు. మ్యాక్ అడ్రస్. సో నెక్స్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ నెట్వర్క్స్ వచ్చి యాక్చువల్లీ 1969 ఆల్రెడీ మనం స్టార్టింగ్ లో ఫండమెంటల్స్ లో ఒకసారి డిస్కస్ చేసామండి. 1969 లో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనేది దీన్ని స్టార్ట్ చేసింది. ఆర్పానెట్ అనేది డెవలప్ చేసింది అనమాట. స్టార్ట్ అయితే ఆర్పానెట్ అని స్టార్ట్ చేసింది. ఫస్ట్ మనకి ఇంటర్నెట్ అని కాదు, ఆర్పానెట్ అనేది అంటే అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్వర్క్. గోల్ వాజ్ టు కనెక్ట్ డిఫరెంట్ యూనివర్సిటీస్ అండ్ యుఎస్ డిఫెన్స్. సో యుఎస్ డిఫెన్స్ లో మన డిఫరెంట్ యూనివర్సిటీస్ ని కనెక్ట్ చేయడానికి దీన్ని వాడేవారు. దాని గోల్ అది యాక్చువల్గా. పీపుల్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లేడ్ గేమ్స్ అన్నమాట. సో దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇంటర్నెట్ ఆర్పానెట్ లో యూజ్ చేసినప్పుడు పీపుల్స్ అందరూ ఏం చేసేవాళ్ళు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి, అలాగే గేమ్స్ ఆడడానికి వాడేవారు. ఎక్స్పాండెడ్ రేపటి దాన్ని అలా ఎక్స్పాండ్ చేసుకుంటూ వచ్చే కొద్ది ప్రజెంట్ మనకి ఇంటర్నెట్ ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్న థింగ్ అనేది డెవలప్ అయింది. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మనం జనరల్ గా ఎన్ని రకాల నెట్వర్క్స్ అనేవి ఉన్నాయంటే మెయిన్ బేసికల్ గా కన్సిడర్ చేసేవి 3 నెట్వర్క్స్ అన్నమాట. అందులో ఒకటి ల్యాన్, మ్యాన్, వ్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్, మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, అండ్ వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అన్నమాట. సో ఈ 3 టైప్ ఆఫ్ నెట్వర్క్స్ ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ల్యాన్ అంటే ఏంటి? ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ప్రజెంట్ ఒక రూమ్ లో ఉన్న సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి చూడండి మన కాలేజెస్ లో కానీ, లేదంటే సమ్ ఇంటర్నెట్ సెంటర్స్ లో కానీ పక్క పక్కనే సిస్టమ్స్ అన్ని కమ్యూనికేట్ ఉంటాయి. అంటే విత్ ఇన్ ద బిల్డింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి మ్యాటర్ చదివితే క్లియర్ అర్థమైపోతుంది. A local area network is a network that is confined to a relatively small area. అంటే చిన్న ఒక రూమ్ లాంటిది ఏదన్నా తీసుకుంటే ఇట్ ఈస్ జనరల్లీ లిమిటెడ్ టు ఏ geographic area such as a writing lab, school or building. Rarely a LAN computer more than a mile apart. విత్ ఇన్ ద రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్ కన్సిడర్ చేసుకుంటే దాంట్లో 30 సిస్టమ్స్ ఆల్రెడీ రెడీగా ఉంటాయండి. సో అందులో ఒక్కో సిస్టమ్ కి కనెక్షన్ చేయబడి ఉంటుంది అనమాట, ఇంటర్లింక్ చేయబడి ఉంటుంది. అంటే దానికి ఇంటర్నెట్ అనేది అవసరం లేదు. జస్ట్ వాటి యొక్క ఇన్ఫర్మేషన్ ఒక దాంట్లో ఒకదాన్ని షేర్ చేసుకోవడానికి నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటుంది. సో దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటారు. క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మ్యాన్ అడ్రస్ ఏంటంటే స్ప్రెడ్ ఓవర్ ఏ సిటీ. అంటే మ్యాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ స్మార్ట్ సిటీ ఉందనుకోండి. సో కాకినాడ స్మార్ట్ సిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఓవరాల్ వైఫై కనెక్షన్స్ కూడా చాలా వరకు స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి. అంటే మనకి అక్కడక్కడ వైఫై సిగ్నల్స్ అనేవి వస్తుంటాయి బికాస్ ఆఫ్ మ్యాన్ అనమాట. అంటే మెట్రోపాలిటన్ అంటే ఒక సిటీ అంతటిని కవర్ చేయగలిగితే మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఛానల్ అనేది సిటీ అంతా కవర్ చేయగలిగితే దాన్ని మనం మెట్రోపాలిటన్ నెట్వర్క్ అంటారు, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఎగ్జాంపుల్ కేబుల్ టీవీ నెట్వర్క్ చూడండి, కేబుల్ టీవీ నెట్వర్క్ కూడా అంతే. సో కాకినాడ సిటీలో ఒక స్టార్ట్ చేశారంటే ఆ నెట్వర్క్ అంతా మనకి విలేజ్ లో కూడా వస్తూ ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్న అర్బన్ ఏరియాస్ కూడా ఆ నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది. త్రూ కేబుల్ ద్వారా మనం కనెక్ట్ చేస్తారు. దాన్ని మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. పర్పస్ ఈజ్ టు షేర్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ అమాంగ్ ఇట్స్ యూజర్స్. యూజర్స్ కన్వీనియంట్ గా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ యూజ్ చేసి ఈ మ్యాన్ అనేది డెవలప్ చేశారు. ఎందుకంటే